నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే కొంతమంది మంత్రులకి షోకాజ్ నోటీసులు ఎళ్తున్నాయి. సో, అసలు షోకాజ్ నోటీసులు ఎందుకెళ్తున్నాయి? ఎళ్ళిన మంత్రులు ఎవరు? ఏంటి అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్ ఏపీలో అయితే కొంతమంది మంత్రులకు షోకాజ్ నోటీసులు ఎళ్తున్నాయని చెప్పి వార్తలొస్తున్నాయి. అసలు ఆ షోకాజ్ నోటీస్ ఎళ్తున్న మంత్రులెవరు? ఏం జరుగుతుంది సార్ అసలు ఏపీలో? ఎవరేందమ్మా మన డైమండ్ రాణి డైమండ్ రాణి. రోజమ్మ. ఆ! ఎందుకంటే మొన్ననే నేను చాలా కొన్ని డిబేట్లలో చెప్పాను, కొన్ని ప్రోగ్రామ్స్లో నేను చెప్పాను మీడియా హ్మ్. పరంగా. ఏంటంటే దేవుని దగ్గరికి అందరూ పాపాలు కడుక్కోవడానికి, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెప్పడానికి వెళ్తారు అక్కడికి. హ్మ్. ఏ మతంకి చెందినటువంటి వాళ్ళైనా కానీ, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, హిందువులైనా అవును సార్. ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తే మనకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనకు ఒక సద్బుద్ధి కలిగించాలని చెప్పేసి చేస్తాం. హ్మ్. అనువున నీ రక్తం ప్రతి బొట్టు కూడా దుర్బుద్ధి ఉన్నాక నువ్వు పాపాలు కడుక్కునేటువంటి పశ్చాత్తాప పడేసి భగవంతుని ప్రార్థించేటువంటి ఒక కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నువ్వు పాపాలు చేస్తే, హ్మ్. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఎవరిని క్షమించడు ఆయన. అవును. ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఉంటుంది అక్కడ. నువ్వు అక్కడ 10 రోజులకు ఒకసారి దర్శనం చేస్తున్నావు. ఆ దర్శనం ఏం చేస్తున్నావు? ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, వాళ్ళని పట్టుకుని పోతున్నావు. 10 లక్షలు 20 లక్షలు ట్రిప్కు 10-20 లక్షలు, నెలకు 3 అంటే నెలకు 60 లక్షలు వచ్చాయి నీకు. అట్లా నువ్వు సంపాదిస్తున్నావు. ఇక నీ నియోజకవర్గంలో మాత్రం అరాచకం సృష్టించినావు. ఎవడు ఒక ఎగ్జిబిషన్, బట్టలు అమ్ముకునే ఎగ్జిబిషన్ పెడితే కూడా వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్ ఇస్తే 1% ఇస్తే ఇస్తాం, లేకుంటే నీకు పర్మిషన్ రాదు. అలా అరాచకం సృష్టించింది. అట్లా కూడా చేస్తారా? మంత్రి పదవిలో ఉండి కూడా అట్లాంటి పనులు చేస్తారా? మంత్రి పదవి నుండి ఒక బ్రోకర్ లాగా నువ్వు తీసుకుపోయి ఆడ రోడ్ల మీద ఉండే ఏజెంట్ లాగా తీసుకుపోయి దర్శనం చేయించేసి నువ్వు డబ్బులు తీసుకుంటున్నప్పుడు అది తెలియదా? అక్కడ ఉన్నటువంటి ఈమె అరాచకాలు, ఈమె డిస్కో డ్యాన్స్లు అన్నీ చూసి పెద్దిరెడ్డి అడ్డుకట్టేసిండు. అడ్డుకట్టేసి ఈమె ఒంటెత్తు పోకడ ఇక నేనే ఉన్నా అని చెప్పేసి ఈమె ఫోజులకు పెద్దిరెడ్డికి ఈమెకు పడలేదు. ఇద్దరికి ఉన్న వైరం ప్రకారంగా ఈమె తిరగబడడం, ఆయన ఉన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ ఆయన యూజ్ చేయడం, దాంతో జగన్మోహన్ రెడ్డి ఈమెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వైసీపీ పార్టీ నుంచి అధికారికంగా నోటీస్ ఇచ్చిండ్రు. 24 గంటల్లో జవాబు చెప్పాలా, లేకుంటే సస్పెండ్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె? పోయి మళ్ళీ జగన్ గారిని కలిసే అవకాశాలు ఉన్నాయా? వెళ్ళి వివరణ ఇచ్చుకుంటది అంటారా? ఇంకా వివరణ ఇచ్చుకుంటుందో, లేకుంటే ఆమె వివరణ ఇచ్చుకున్నా కానీ ఈమె చేసిన అరాచకాలన్నీ ఆమెకు ఓటు పడే పరిస్థితి లేదు. ఆమెకు టికెట్ ఇయ్యాలని చెప్పి తెలిసిపోయింది. ఇవ్వట్లేదు కదా, టికెట్ ఆల్రెడీ ఇవ్వట్లేదు ఆమెకి. ఇక మంత్రి పదవి చేసి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి నీకు టికెట్ ఇవ్వకపోతే ఇక నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకుని తిరుగుతావు? అంటే మళ్ళీ ఏమన్నా జనసేన కానీ, అంటే ఫస్ట్ తన టీడీపీలో ఉంది మీకు తెలిసిందే. మళ్ళీ ఏమన్నా జనసేన కానీ టీడీపీలోకి వెళ్ళే యోచన ఏమైనా చేస్తుందంటారా? అంటే మీ పంచనకి వచ్చే చేరే అవకాశం ఉందంటారా? మనం ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటామమ్మా, కులిపోతాయి, బయట పడేస్తాం చెత్త కుప్పలో. అవును. చెత్త కుప్పలో పడేసిన తర్వాత మనం పడేసిన కూరగాయలని మళ్ళీ మనం తెచ్చుకుని వండుకుంటాం దాన్ని. ఆడు జిహెచ్ఎంసీ వచ్చి తీసుకుపోవాల్సిందే కదా. మన కూరగాయలు పుల్లిపోయింది, అది మంచిగా లేదని చెప్పేసి నాసిరకం ఉందని అలా బయట పడేసిన డస్ట్బిన్లా. ఎంత కూరగాయలు లేకున్నా కానీ మనం అదే వండుకోం కదా, కారం వేసుకొని తింటాం. కానీ అది పడేసిన కూరగాయలు తెచ్చి మళ్ళీ మనం కోసుకొని తినం కదా. అంటే ఇప్పుడు టీడీపీలోని ఒక నాయకుడు ఆమె గురించి కొంచెం, నీ గురించి మాకు తెలియదా, నువ్వు ఎట్లాంటివి అని చెప్పేసి ఒక నాయకుడు అయితే మాట్లాడడం జరిగింది. ఒక నాయకుడు ఏంది, అందరూ ఇప్పుడు టీడీపీలో అందరు నాయకులు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఈ వీధులు ఉమ్మబట్టే ఆ వీధులు ఉమ్మబట్టే కదా. ఇప్పుడు ఏ వీధికి పోతావు? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు, ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి పార్టీలు, ఏ పార్టీలు ఆమెను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే కేఏపాల్ లాంటి పార్టీలో పోతే పోవచ్చు. కేఏపాల్ పార్టీకి, ప్రజాశాంతి పార్టీకి పోతుంది అంటారా? వాడు ఒకటే కరెక్ట్ ఆమెకు. అంటే ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? అంటే ఒక ఇన్ని రోజులు పరిపాలించిన ప్రభుత్వంలో ఉంది, ఆమె ఎంపీగా ఉంది, అట్లాంటి ఆమె పరిపాలించింది కాదు, పీక్క తిన్నది ఆమె. ఆమె పరిపాలించింది లేదు, ఆమె పీకింది ఏం లేదు. ఆమె ప్రజలని పీక్క తిన్నది, రాబందుల్లాగా పీక్క తిన్నది ఆమె. పీక్క తిని ఆమె దోసుకోవడం అదే పని చేసింది ఆమె. దానివల్ల ప్రజలు ఆమెని విసికెత్తున్నారు. ప్రజలు ఆమె నోడు కలవట్లేదు. ప్రజలు నియోజకవర్గంలో వస్తే ఏదో ఊరబంద్ వచ్చిందని చెప్పి డోర్ బంద్ చేసుకుంటారు ఆమెను చూసి. ఆ విధంగా తయారైంది ఆమె. ఇంతవరకు ఒక మహిళా ఎమ్మెల్యేకి, ఒక మహిళా మంత్రి కానీ, మాజీ మంత్రి కానీ ఇంతటువంటి నిరాదరణ ఏ ఒక్క నియోజకవర్గం దేశవ్యాప్తంగా బహుశా ఎవరికి రాయలేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు డైమండ్ రాణి ఎదుర్కొంటుంది అక్కడ. అంటే ఏ కారణాల వల్ల ఆమెకు అలాంటి ఒక పేరు వచ్చింది అనుకుంటున్నారు మీరు?
అంటే ఆమె ఏ చేసిన అంటే ప్రజలలో లేకపోవడం వల్ల ఆమెకు అంత వ్యతిరేకత పెరిగిందా? దేనికోసం? ఆ నోటి దురుసు వల్ల అలాంటి వ్యతిరేకత పెరిగిందా? ఇప్పుడు ఏదంటే అమ్మా నోటి దురుసు కానివ్వండి, అలవాటు ఎక్కడ పోదు కదా. హ్మ్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వచ్చినట్టు అలవాటు, మనం పెరిగినటువంటి వాతావరణం అవన్నీ చాలా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. హ్మ్. కుటుంబ నేపథ్యం అన్నీ రకరకాల ఈక్వేషన్స్ వల్ల మన క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. రైట్. రోజా అనేదంటేనే ఒక క్యారెక్టర్, అది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. హ్మ్. ఆమె అవకాశవాది. ఆమె అవకాశవాది. ఎప్పుడు ఆమె స్వార్థం, ఆమెకు డబ్బులు తప్ప ఇంక వేరే ఆమెకు పట్టే విషయమే కాదు. హ్మ్. తెలుగుదేశంలో అలాంటి కార్యక్రమాలకు ఎవరు అనుమతించేది కాదు, అనుమతించలేదు. పోయింది వైఎస్ఆర్సీపీలకు. వైఎస్ఆర్సీపీ ఆ యొక్క సిద్ధాంతాలతో పుట్టింది కాబట్టి ఆమె అడ్జస్ట్ అయ్యగలిగింది. ఇప్పుడు అక్కడ కూడా నువ్వెంత నేనెంత అని చెప్పేసి ఒకరికొకరు దోచుకోవడం, దాచుకోవడంలో కాంపిటీషన్ పరంగా ఆడ దెబ్బతింది కానీ ఆ సిద్ధాంతాలతో విభజించలే ఇక్కడ. హ్మ్. ఈమె సిద్ధాంతం, వైసీపీ సిద్ధాంతం ఒకటే. అందుకే ఈ 10 ఏళ్ళు అక్కడ ఇమడగలిగింది ఆమె. హ్మ్. ఈ దోచుకోవడంలో వైరం జరిగి ఆ పార్టీల నుంచి బయటకు వెళ్ళవలసి వస్తుంది ఆమె. హ్మ్. అంటే ఇప్పుడు బయటకొచ్చేస్తది ఇంకా ఆమె. ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా ఏం చేస్తుంది ఉండండి. హ్మ్. అంటే టికెట్ ఇయ్యకపోయినా గూడా పర్వాలేదు అన్నట్టు మాటలైతే వచ్చినాయి గదా! అంటే మేము జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదన్నట్టు మాట్లాడారన్న వార్తలు గూడా వచ్చినాయి గదా! ఆ మధ్య ఇప్పుడు పార్టీలో ఇక్కడ ఉంటదా? ఏంటమ్మా వైసీపీ ఆ, వైసీపీ ఇంట్లో జగన్మోహన్ ఇంట్లో డస్ట్బిన్ అది. హ్మ్. ఆ ఏ మూలకు పెట్టుకుంటే మాకేం పోయింది, ఎక్కడ దగ్గర పెట్టుకోండి. హ్మ్. ఆ ఒకవేళ చెత్త మాకెందుకు. అదే. అంటే ఒకవేళ ఇంతకుముందు ఇదే పార్టీలో ఉన్నాను గదా! అని మళ్ళీ మీ సొంత గూటికి అంటే గర్వాపీసెస్ ఇలా కాంగ్రెస్ వాళ్ళు గూడా పెట్టారు గదా! గర్వాపసి అని జెప్పేసి అట్లనే మళ్ళీ గర్వాపస్ ఎవరికైతుంది? హ్మ్. గర్వాపస్ ఎవరికైతుంది? ఒక మంచి వ్యక్తులకు అవుతుంది, మనుషులకు అవుతుంది, హ్మ్. చెత్తకు కాదు. హ్మ్. ఇందాక చెప్పిన కదా, మాకు పనికిరాదు కుళ్ళిపోయిందని ఆ చెత్తను తీసి డస్ట్బిన్లో పడేసినాము. ఆ హ్మ్. డస్ట్బిన్ జగన్మోహన్ రెడ్డి డస్ట్బిన్లో ఉంది. అది ఆ జగన్మోహన్ రెడ్డి డస్ట్బిన్లో ఎటు పెట్టుకుంటుందో మాకు సంబంధం లేదు. ఆ హ్మ్. డస్ట్బిన్ బయట వేస్తే ఇంకా వేరే ఎక్కడన్నా పోతుంది కానీ మేము ఈ డస్ట్బిన్లను మేము తీసుకొచ్చుకోము ఎప్పుడే కానీ. హ్మ్. ఇగ అంతే అంటారిగ. ఈ కుళ్ళిపోయిన సరుకు మా దగ్గర నడవదు. హ్మ్. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ జగన్‌మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రాలేదనుకోండి. అంటే తెలీదు ఏ ప్రభుత్వం వస్తదో తెలీదు. ఏది ఒక ఏ ప్రభుత్వం వస్తుందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా లేదు. హ్మ్. సో, మీరు అంటున్నారేంటంటే కేఏ పాల్ పార్టీ అయితే కరెక్ట్ అంటారు రోజా గారికి. ఇప్పుడు ఆమెకు వైఎస్ఆర్సీపీ నోటీస్ ఇచ్చిందంటే, ఒక హ్మ్. మంత్రిగా చేసి 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక హ్మ్. మంత్రి చేసిన తర్వాత హ్మ్. నీకు టికెట్ దక్కలేదంటే నీ పార్టీని నమ్మట్లేదు, ప్రజల్లో నీకు ఆదరణ కోల్పోయినట్టు అర్థం అనమాట. హ్మ్. సో వైఎస్ఆర్సీపీ మొత్తం ఆదరణ కోల్పోయింది ఈరోజు. హ్మ్. రోజైతే సమస్య లేదు. హ్మ్. సో ఎలాగో ఉండదు కాబట్టి ప్రజలలో నువ్వు ముఖం ఎత్తుకొని తిరగలేవు. బహుశా ఆ పార్టీలో ఆమె ఉంటుందని కూడా నేను అనుకోను, ఆమెను ఉంచుతారని కూడా నేను అనుకోను. హ్మ్. అంటే తీసేస్తారా ఆ పార్టీ నుంచి? ఇక తీయకుండా పొమ్మనకుండా పొగ పెడతారు, అయిపోతుంది. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది నాయకులు ఎట్లుంటుందంటే, ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వేరే పార్టీ ఒక మంత్రి చేసింది కదా, మాజీ మంత్రిని తీసుకుంటారు. కానీ రోజా విషయంలో ఏ విధంగా ఉందంటే, ఆ యొక్క డస్ట్బిన్ మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ మాత్రం లేదు. హ్మ్. జనసేనలో కూడా ముమ్మాటికి లేదు. హ్మ్. ఎందుకంటే జనసేనని ఆమె విమర్శించేంత జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించలేదు. హ్మ్. అలాంటిప్పుడు తెలుగుదేశం శ్రేణులు కానీ, పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులు కానీ రోజాని యాక్సెప్ట్ చేయడం మాత్రం ఖచ్చితంగా జరగదు. హ్మ్. తీసుకోము కూడా, అలాంటి చెత్త మాకు అవసరం కూడా లేదు. స్థానం అంటే ఇప్పుడు పార్టీ గెలిచే సూచనలు లేవు. ఆమెకిట్లా నోటీసులొస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఆమె స్టెప్ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? ఇప్పుడు మనకంటే ఒక రాజకీయంలో ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఆలోచన వస్తుందమ్మా. హ్మ్. ఆ టైం అనడానికి ఏంది, మళ్ళీ ఒక వేదిక ఉంది కదా, జబర్దస్త్, ఇప్పుడు ఇంకా బంపర్ జబర్దస్త్ ఉంటుంది. అంతేనా? అంటే మళ్ళీ అంటే ఒకానొక టైంలో తను ఎంపీగా గెలవడం ద్వారా 'జబర్దస్త్' షోకి తను విరామం ఇచ్చింది. మధ్యలో ఆపేసింది వెళ్ళడానికి. సో, ఇప్పుడు మళ్ళీ అదే స్టేజ్ మీద మళ్ళీ కనబడుతది అంతే హ్యాపీగా. మరి, హ్మ్. అంతే కదా. ఆహా! అంటే మళ్ళీ ఇవే షోస్ చేసుకుంటా ఇప్పుడు అడవి పంది నగరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ అటవీ శాఖ అధికారులు ఏం చేస్తారు, ఫారెస్ట్ ఎంప్లాయీస్ దాన్ని పట్టుకొని మళ్ళీ అడవికి వదిలేస్తారు. హ్మ్. ఆ జబర్దస్త్ నుంచి పట్టుకొచ్చి ఇవన్నీ మళ్ళీ ఆ జబర్దస్త్కి వదిలేస్తారు. హ్మ్. అంతే కదా మరి. అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ టీడీపీ ప్రభుత్వం గాని అంటే టీడీపీ ఇంక వైసీపీ ఉంది. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే ఈమె మీద ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటాయా రోజా పైన?
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి వైసీపీ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ సమాజం శ్రేయస్సు కొరకు, ప్రజల కొరకు పుట్టినటువంటి పార్టీ. మేము ప్రజల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తాం కూడా. సో ఏ ఒక్క వ్యక్తితోటి కానీ వ్యక్తిగతంగా వైరం కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయలేదు, చేయబోదు కూడా. వ్యవస్థాపకంగా ఏమైనా తప్పులు జరిగితే దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది. అంతేగాని వ్యక్తిగతంగా వీళ్ళలాగా నోరు బారేసుకోవడం మా యొక్క తెలుగుదేశం చరిత్ర లేదు. రైట్ సార్. అంటే ఇప్పుడు ఎటు చూసుకున్నా కూడా ఏ మంత్రులకైనా కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు కేసినేని నాని గారు ఉన్నారు, టీడీపీ నుంచి వెళ్ళి వైసీపీకి వచ్చారు. సో ఇప్పుడు కొంతమంది వైసీపీ నుంచి జనసేనకి టీడీపీకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈమె పరిస్థితి చూస్తే అటు ఇంకా వైసీపీలో ఉండలేని పరిస్థితి, ఇటు జనసేన కానీ టీడీపీలోకి కానీ వచ్చే పరిస్థితులు లేవు. అంటే తన మాట తీరే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఇంకా ఇక్కడితోనే తన రాజకీయ ప్రస్థానం ఆగిపోతుందా అనుకోవచ్చా మనం? తెలుగుదేశం పార్టీలో మదమెక్కి ప్రవర్తిస్తే మందలిస్తాం మేము. తెలుగుదేశం పార్టీలో మదమెక్కి ప్రవర్తిస్తే ఎవరైనా కానీ మందలించడం జరుగుతుంది. వాడికి క్లియర్గా పార్టీ యొక్క లైన్లో మందలిస్తాం. మందలించినా కానీ వినకుండా విర్రవీగి ఒంటెత్తు పోకడతోటి నేనుంటేనే పార్టీ ఉంది, నేను లేకపోతే పార్టీ లేదని చెప్పేసి విర్రవీగితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇలాంటి వందల నాయకుల్ని తయారు చేసింది. నాయకుల్ని తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఇక్కడ పార్టీ ఫస్ట్, పర్సన్ సెకండ్. ఈ యొక్క పార్టీ ఇంపార్టెంట్, ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క ప్రజల గురించి పుట్టినటువంటి వ్యవస్థ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీని బ్లాక్మెయిల్ చేద్దామని, ఒక మెట్టు దించి కుంగదీద్దామని చెప్పేసి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీలో గతంలో చెల్లలేవు, భవిష్యత్తులో కూడా చెల్లబోవు కూడా. అలాంటి యొక్క నాయకుల్ని మేము వదులుకోవడం జరుగుతుంది. మేము వదులుకున్నోడిని మా ఇంట్లో ఉన్నంత వరకు మా కుటుంబ సభ్యుడు. మేము వదులుకున్న తర్వాత అది మావాడు కాదనుకున్న తర్వాత అది ఎట్లా పోయినా బాయిలో పడ్డా మాకు సంబంధం లేదు. ఇప్పుడు అదే మురికిలో దిగిండు కదా. అప్పుడు పందులు కుక్కలు తిరుగుతున్నటువంటి మురికిలో మొన్నటిదాకా మేము ఆవనుకొని పెంచినాము, అది ఆంబోతే వెళ్ళింది, మళ్ళీ ఆడికే పోయింది. ఆ మురికిలో పోయి ఆడనే పడుతుంది పందులు ఏమడి. ఇప్పుడు తెలుస్తుంది రేపు పందులకు ఏం గతి పడుతుందో ఈ కేసిన నాని కూడా అదే గతి పడుతుంది. ఆ రోజు దూరం లేదు, తొందరలో ఉంది, చూపించబోతున్నాం. ముందుంది ముసళ్ళ పండుగ, ఇంకా ఎందుకు టెన్షన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.